ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈరోజు పంచాంగం క్రోధినామ సంవత్సరం, ఆయనం దక్షిణాయనం, ఆశ్వీజమాసం, పక్షం శుక్లపక్షం, పాడ్యమి తిథి రాత్రి 1:03 వరకు. తదుపరి విధియ వస్తుంది. అంటే ఇవాళ పూర్తిగా పాడ్యమి తిథి ఉంది. నక్షత్రం హస్తా నక్షత్రం మధ్యాహ్నం 3:30 వరకు. వర్జం రాత్రి 12 గంటల నుండి 1:50 వరకు. 3వ తారీఖు అక్టోబర్ నెల 2024. వారం గురువారం. వార దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. ఈ రోజు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం. అనేక అద్భుతమైన పరిహారాలు మనం చెప్పుకుందాం. ఆశ్వీజ మాసం, దేవీ నవరాత్రులు ప్రారంభం. ఇది వాటి పంచాంగం. జయ గురు దత్తాత్రేయ. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల లోపు, మీకు ఉదయం 4 గంటల నుంచి ముహూర్తం ప్రారంభం. మధ్యాహ్నం 12 లోపు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె వేసి దీపం వెలిగించండి. ఈ 9 రోజులు కూడా అమ్మవారి ఎదుట మీ పూజా మందిరంలో అమ్మవారి విగ్రహం కానీ అమ్మవారి పటం కానీ ఉంటుంది. అమ్మవారి ఎదుట ఈ దీపాన్ని మీరు వెలిగించాలి. ఈ రోజున మధ్యాహ్నం 12 ఈ దీపారాధన చేసుకుంటే ఆ ఇంట్లో సిరి సంపదలు వర్ధిల్లుతాయి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇంట్లో ఎవరో ఒకరు ఈ దీపారాధన చేయొచ్చు. దత్తార్పణమస్తు. రాశి ఫలితం. ఈరోజు సింహరాశి ఫలితాన్ని చూద్దాం. సింహరాశి జాతకులకు విద్యాయోగం ఉంది. చదువులో తప్పనిసరిగా ఈ నెల అంటే అక్టోబర్ నెల రాణించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చెప్పిన మాట వినటం, చదువుకోవడం జరుగుతుంది. అలాగే ధన యోగము మధ్యమం. అంటే వ్యాపారంలో పెద్దగా లాభాలు కనపడట్లేదు ఈ నెల. ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకు నార్మల్గానే ఉంటుంది. అంటే పెద్దగా మార్పులు, ఉద్యోగం మారటం, లేదంటే ఉద్యోగంలో అనేక మార్పులు ఏమైనా ఉన్నాయా, ఉద్యోగంలో ఏదైనా ఆశించిన ఫలితాలు ఉన్నాయా అంటే అవి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండడానికి కొంచెం తక్కువగానే ఉంది అవకాశం. ఆరోగ్య విషయంలో ఇబ్బందులు లేవు. అయితే సింహరాశి వారికి ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఈ నెల కొంత డల్గా ఉంటుంది. అలాగే ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా వ్యాపారంలో మధ్యమం డల్గా ఉంటుందనే చెప్పాలంటే పెద్దగా బిజినెస్ నడిచే అవకాశం ఉండదు. ఆర్థిక లావాదేవీలు, రావాల్సిన డబ్బు కొంత పెండింగ్ పడే అవకాశం ఉంది. ఎక్కువగా సింహరాశి వారికి ఆర్థిక సమస్యలు, లేకపోతే వ్యాపారం సరిగా సాగకపోవటం, లేదంటే రావాల్సిన డబ్బు రాకపోవడం, ఈ నెలంతా కూడా సింహరాశి వారికి ఈ దోషాలు ఎక్కువగా కనపడుతున్నాయి. తప్పకుండా సింహరాశి వారు ఈ ప్రాయశ్చిత్తాలు ఆచరించడం చాలా అవసరం. సింహరాశి వారు తప్పకుండా ఈ చిన్న దానం చేసుకోండి. తద్వారా మీకు సంపూర్ణ గ్రహ దోషాలు నివారణ అవుతాయి. సింహరాశి వారికి పూర్తి గ్రహ బలం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు రాకుండా రక్షింపబడతారు. నిజంగా ఒక దానము ఎంతో యోగాన్ని ఇస్తుంది. అందులో ఉత్తరా నక్షత్రం వాళ్ళు అంటే ఉత్తరా ఫల్గుని, అలాగే మఖా నక్షత్రం వాళ్ళు, పుబ్బా నక్షత్రం వాళ్ళు,
ఈ దానం చేయాలి. దగ్గరలో ఉన్న రామాలయంలో 1 కేజీ కందిపప్పు దానం చేయాలి. అక్టోబర్ నెలలో ఎప్పుడైనా సరే ఈ దానం చేసుకుంటే, అంటే అక్టోబర్ నెలంతా ఏదో ఒక రోజు ఈ దానం రామాలయంలో అర్చకులకు దానం చేస్తే సింహరాశి వారికి ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ యోగం కలుగుతుంది. ప్రధానంగా రావాల్సిన డబ్బు వస్తుంది. వ్యాపారంలో కూడా కొంత గతం కన్నా, గత నెల కన్నా, గత కొద్ది రోజుల నుంచి ఉన్నటువంటి వ్యాపారం కన్నా కూడా ఈ దానం చేత కొంత మార్పు లభిస్తుంది. అంటే ఏంటి ప్రమాణం అంటే, సింహరాశి చంద్రాతు, అంటే ఇప్పుడు సింహరాశ్యాతు చంద్రాతు కొన్ని గ్రహాల యొక్క దృష్టి దోషాల చేతనే సింహరాశికి డబ్బు రాదు. ఒకటే సింపుల్ లాజిక్. ఆ దోషం పోవడానికి కొన్ని దానాలు మనకు పరాశర సంహితలో, అలాగే పరిహార ప్రాయశ్చిత్త కర్మలో కొన్ని దానాలు చెప్పారు మనకు, కొన్ని పరిహారాలు చెప్పారు మనకు. పరిహార శాస్త్రంలో కూడా కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు చేసినప్పుడు ఆ గ్రహ వీక్షణ దోషం తగ్గుతుంది. కాబట్టి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది సింహరాశి జాతకము, అంటే సింహరాశిలో ఎవరైతే పుట్టారో వాళ్ళపైన ఉండదు. తప్పకుండా ప్రతిరోజు ఈ ఛానల్లో రాశి ఫలితాలు చెప్తాను. మీ రాశి ఏదో మీకు చెప్పిన దానం చేసుకోండి, ఆ నెల వరకు మీకు గ్రహ దోషం అంటదు. ఇది వాళ్ళ రాశి ఫలితం. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం దేవీ నవరాత్రులు ప్రారంభం. మీకు ప్రతిరోజు చెప్తున్నట్టుగానే మరలా ఒకసారి గుర్తు చేయటం. ఇక్కడ చాలామంది ప్రశ్న ఏంటంటే, ఆ రాగి సర్పాలు విడిగా, అంటే నేను చాలాసార్లు చెప్పా, అయినా కూడా చెప్పే బాధ్యత ఉంది నాకు. రాగి సర్పాలు విడిగా ఆహుతి చేయాలా అంటే కాదండి. మీకు పంపించిన వస్త్రంతో సహా ఇక్కడ చాలా పవిత్ర యోగం ఎక్కడ ఏర్పడుతుందంటే, కొన్ని మూలమంత్ర పూజలు జరిగినప్పుడు ఆ పూజా శక్తి పవిత్రమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది. తప్పకుండా మీరు చేయవలసినటువంటిది, ఆ రాగి సర్పాలు వస్త్రంలో పెట్టుకొని ఏదైతే పూజలు జరిపించి మీకు పోస్టు ద్వారా పంపించామో ఆ వస్త్రంతో సహా కాల్చేయాలి. అంటే ఆ మూట రాగి చెంబులో పెట్టుకొని కర్పూరం వేసి కాల్చాలి. దసరా రోజు ప్రతిరోజు అమ్మవారి యొక్క నామము పలకడంలో కొంత యోగం ఉంది ఈ నవరాత్రుల్లో. ఇవాళ లలితాదేవి అష్టోత్తరం చదివి కొబ్బరికాయ దానం చేస్తే విశేష యోగాలు మానవాళికి లభిస్తాయి. అంటే అది పెళ్ళి అవ్వచ్చు, అమ్మాయి కాపురం అవ్వచ్చు, భర్త వ్యాపారం అవ్వచ్చు, లేదు భార్య ఆరోగ్యం అవ్వచ్చు, ఇంట్లో పిల్లల చదువులు అవ్వచ్చు, ఏదైనా సరే లలితాదేవి అష్టోత్తరం చదివి కొబ్బరికాయ దానం చేయాలి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో, శివాలయంలో, రామాలయంలో, అమ్మవారి దేవాలయంలో, లేదా మీకు తెలిసిన బ్రాహ్మడికి ఎవరికైనా సరే. పీచు ఉన్నదా పీచు లేనిదా అన్న ఒక సందేహం ఉంటుంది. పీచు లేనటువంటిది ప్రతిరోజు మనం పూజకు వాడేటటువంటి కొబ్బరికాయ దానం చేయాలి. ఇలా ఈ 9 నవరాత్రుల్లో కొన్ని పరిహారాలు చెప్తాను. అవి మీకు చాలా 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 ఉపశమనాన్ని ఇస్తాయి. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. జయ గురు దత్తాత్రేయ. ఈరోజు కార్యసిద్ధి. ఈ మహామంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః. ఓం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః. ఈ మంత్రము మీ పిల్లలకు విద్యాయోగాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు ఈ మంత్రం 5 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం.
దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.